కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన తమ్మిలి లక్ష్మణ్ తనకు పెన్షన్ ఇప్పియాలంటూ మీడియాను ఆశ్రయించారు. గతంలో తన కాలుకు ఆపరేషన్ కావడంతో కాలు చచ్చుపడిపోయిందని తెలిపారు. 2 సంవత్సరాల నుంచి తనకు పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈ విషయంలో తనకు అధికారులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. ఎందుకంటే నాకు వచ్చి ఒక 2 సంవత్సరాలు సర్టిఫికెట్ ఇచ్చిండు, అయిపోయింది. మళ్ళా పింఛన్ రావట్లేదు. 1 సంవత్సరం నుంచి నేను కఠోర దీక్షలో ఉన్నట్టే ఉన్నది. నాకు అసలు పింఛన్ లేదు. ఇప్పటికీ ఎంత అయినా కానీ మా ఎంపీలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. నా పరిస్థితి ఆగమున్నది. నాకు ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్. నేను ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. లేకపోతే పింఛన్ రాకపోతే నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి చేయడానికి. నేను సైకిల్ మీద తిరుగుతుంటా అక్కడిక్కడ. పని కూడా ఏం లేదు. నాకు ఇంకా ఏం లేదు. ఆస్తులు లేవు, పాస్తులు లేవు. అది ఉండేటన్నా ఏదో బాధపడతాను. ఏం లేకుండా ఏదో